శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం ఈ రోజు జరుపుకుంటున్నాము వ్యాలంటైన్ వీక్. అండ్ వ్యాలంటైన్ గుర్తు రాగానే లేదా లవర్స్ గుర్తు రాగానే మనకి ఫస్ట్ మైండ్ లో వచ్చే పేరు లైలా మజ్ను. మరి లైలా మజ్ను లైఫ్ లో ఏం జరిగిందో అది మా అందరికి కళ్ళ చూపించడానికి వచ్చేస్తున్నారు రాజు అండ్ సుమశ్రీ. సో లెట్స్ వెల్కమ్ దెం. పిల్లలు, నేను చెప్పింది రాశారా? ఏంట్రా నువ్వు ఆ అమ్మాయినే చూస్తూ ఉండిపోయావు? ఏది నువ్వు రాసింది ఒకసారి చూపించు. చేయి చాపు. వీడిని కొడుతుంటే నువ్వు ఏడుస్తున్నావేంటి? మీ అన్నయ్య? మీ స్నేహితుడా? మీ అమ్మా నాన్నలకు చెప్పాలి, లేదంటే నీ భవిష్యత్తు ఏమవుతుందో. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇంత స్నేహంగా ఉన్నారంటే పెద్దయ్యాక వీళ్ళు ఏమవుతారు? ఏమవ్వరు, నువ్వేం కంగారు పడకు. ఆహా, ఆ స్నేహం ప్రేమగా మొలకెత్తుతుందేమో అని. అంటే అలా కాదు, ఏ నిమిషానికి ఏమి జరుగునో చూద్దాం. రేయ్, బంగ్లాలో ఉన్న రాణి ఎంత అందంగా ఉంటుంది కదరా? పక్క వీధిలో రోజా రాణి కన్నా బాగుంటుంది. ఏమోరా, నాకు మాత్రం నా లైలానే. బంగ్లాలో ఉండే తను రాణి అయితే నా లైలా యువరాణి. తనని తప్ప ఎవరిని ప్రేమించలేనురా. కైస్, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు గుర్తు కూడా పట్టలేవురా. నేను చూసింది కళ్ళతో కాదురా, మనసుతో. మళ్ళీ తనని చూసినప్పుడు నా మనసే గుర్తుపట్టేస్తుంది. దేవుడు వరాలిస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టానో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. నా మనసులో ఏదో తెలియని అలజడి. ఇది నా కైసేనా? చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది, వదిలి వెళ్ళాలంటే బాధ అనిపిస్తోంది. దీన్ని ప్రేమ అని అంటారా? నిన్ను చూసినప్పుడు చూపు తిప్పొద్దని నా కళ్ళు చెప్పాయి. కంటికి నచ్చావేమో అనుకున్నాను. మనసు మళ్ళీ చూడమనింది. అందం ఆకర్షించిందేమో అనుకున్నాను. అస్తమిస్తే అంతిమ క్షణం వరకు నీతోనే ఉంటాను. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే, అల్లు పొంది వాన జల్లుల ప్రేమే. ఓయ్, నువ్వు తనే కదా? ఎవరు? అదే అప్పుడు. ఎప్పుడు? అక్కడ. ఎక్కడా? చెప్పు చెప్పు. ఓయ్, నిన్నే. తీపి జ్ఞాపకం. తీపి జ్ఞాపకం ఏంటి? చిన్నప్పుడు ఆ బలపం ఇచ్చింది నువ్వే కదా. ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు ఇష్టపడతారో తెలుసా? ఎందుకు? అప్పుడు పట్టి పరికిణిలో పాప ఇప్పుడు బంగారు బొమ్మ అయిపోయింది. దేవుడు ఏరి కోరి చేసిన పాలరాతి బొమ్మవి నువ్వు. కవులు పొగుడుతుంటే పిచ్చి అనుకున్నాను. కాదు, అది ప్రేమ. ఇదిగో లైలా, ఐ లవ్ యు లైలా, ఐ లవ్ యు లైలా. రే మామా, నువ్వు మజ్నులా కనిపిస్తున్నారా? ఏంటి మజ్నూనా? చాలా బాగుంది. అవును, నేను మజ్నూనే. నా లైలా కోసం నేనెప్పటికీ మజ్నూనే. చూసారా? ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నావు. చూశాను. ఇది నిమిషాల్లో గంటల్లో గుర్తుండిపోయే ప్రేమ కాదు, ఎందుకో వీళ్ళ ప్రేమ మరో చరిత్రలా కనబడుతుంది. లైలా, ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ఊహించుకున్నాను. ఒక్కసారైనా నిన్ను చూపించమని ఆ దేవుడిని కోరుకున్నాను. ఇప్పుడు నిన్ను చూశాక ఏది చూసినా మళ్ళీ నువ్వే ప్రతిబింబిస్తున్నావు. చిన్ని ఇసుక కూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా,
దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. లైలా, ఏంటి నేను విన్నది నిజమేనా? నువ్వు వాడు ప్రేమ పక్షులంట. నిన్ను కన్నందుకు నలుగురిలో నా తల తీసేసావు కదే. ఇంకోసారి వాడి గురించి ఆలోచించినా చంపేస్తా. నేను ఎవరిని తీసుకొస్తే వాడినే పెళ్లి చేసుకోవాలి, అర్థమైందా? లైలాని వాళ్ళ నాన్న ఇంట్లోనే బందీ చేశాడంట్రా, ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకంటే ప్రేమగా చూసుకుంటాను. నాకిచ్చి పెళ్లి చేస్తారా? కంటికి రెప్పలా కాపాడుకున్న నా కూతుర్ని వీధిలో ప్రేమ పిచ్చోడ్లా తిరిగే నీకెలా ఇస్తా అనుకున్నావురా? రే, నేను చేసుకుపోయే అమ్మాయి కావాల్సి వచ్చిందారా నీకు? ఎంత ధైర్యం రా! గాలివాన జాడే లేదే రవ్వంతైనా నా చుట్టూ, అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు. నీకోసం వీడిని తీసుకెళ్ళి ఏడా చెప్పాలంట్రా. మాట్లాడే నా బుజ్జి తల్లి. బేటా కైస్, నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలిరా బేటా. నీకోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాం బేటా. దా బేటా, నీకు ఆకలి వేస్తుంది కదా, నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు. నీకోసం రోజు తీసుకొచ్చి ఎడారి చుట్టూ అన్నం పెడుతున్నా. నువ్వు బతికుంటే అదే చాలు బేటా మాకు. నాన్న, నేను చనిపోయే వరకు నా కైస్ కోసమే ఎదురు చూస్తా. చనిపోయే ఒక్క క్షణం ముందు కనిపించిన తనతోనే వెళ్ళిపోతా. ప్రేమ ప్రేమ ప్రేమ. ఎక్కడున్నా లైలా? ఇక్కడే ఉన్నావా లైలా? లైలా, నువ్వు నాతోనే ఉంటావు కదా లైలా, ఎక్కడికి వెళ్ళకూడదే. నన్ను నేనే మరచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమ ప్రేమ. రే మజ్ను, ఇక్కడున్నావేంట్రా? మీ అమ్మ నాన్న రోజు నీకోసం ఏడుస్తున్నారా, వెతుకుతున్నారా? ఏ, ఎవరు నువ్వు? ఇదేనా ఇల్లు? ఎల్లెల్లు. రే, మీ లైలకి పెళ్లి కూడా అయిపోయిందిరా. ఈడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు లైలా. నువ్వు నా పక్కనే ఉంటే నిన్ను ఎవడో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాడు. అరే పిచ్చోడా, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. అరే పిచ్చోడా, నువ్వు వెళ్ళిపో. చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాకిట్లో. లైలా, ఇదిగో చూడు, నీ పేరు ఎంత బాగా రాస్తున్నానో. బాగుంది కదా? లైలా, వచ్చే జన్మలో మనము పక్షుల్లా పుడదాం. ఈ స్థాయిని చూసుకొని మన ప్రేమకి విలువ ఇవ్వలేని మనుషుల్లా మాత్రం వద్దు లైలా, సరేనా? కైస్, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మన ప్రేమకు పుట్టిన ప్రతిరూపం మన ప్రాణమే. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ మన ప్రేమ చావకూడదు. నువ్వు లేని నా జీవితంలో ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. లైలా, ఏంటి మాట్లాడవేంటి? రే పిచ్చోడా, నీ లైలా చనిపోయిందిరా. ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి. నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవేను. నా లైలా వదిలేసిన ఊపిరి చూడడం తప్ప ప్రేమని చంపే శక్తి ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ప్రేమకి చావు లేదు. జన్మని దేలే మరు జన్మని కేలే, జతను విడిచావో చితికి పోతానే. శరీరం ఉన్న ప్రేమికులు చనిపోతారు, కానీ ఆత్మ ఉన్న ప్రేమకి చావే లేదు. మరువలేని మరో ప్రేమ కథ మన లైలా మజ్ను.
లైలా మజ్ను స్టోరీని కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇట్ వాజ్ వండర్ఫుల్. కానీ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఈ స్టోరీ కొత్తగా అనిపించింది. మళ్ళీ అందరు మనసులకి టచ్ అయ్యింది. ఈ ఇమోషన్స్ బయట తెచ్చిన ప్రశాంత్ మాస్టర్, ప్లీజ్ రండి. మ్యామ్, మీరు కూడా ఈ పర్ఫార్మెన్స్ లో ఫుల్ గా ఇమ్మర్స్ అయిపోయారు. మనమందరం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోరుకునేది మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని ఇంకా ఇష్టపడాలి, మనం ప్రేమించిన వాళ్ళు మనకంటే 10 రెట్లు ఎక్కువ మనల్ని ప్రేమించాలి, అండ్ ఎప్పటికీ వాళ్ళు మనకి దూరం కాకూడదు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఈ బ్రేకప్స్ అన్నది నిజంగా చెప్పాలంటే చావు అన్నది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది. అది చాలా, నాకు తెలిసి అది నిజంగా పనిష్మెంటే కాదు, కానీ బ్రేకప్ అన్నది చాలా పెద్ద శిక్ష. ఆ పెయిన్ అనేది భరించడం, మళ్ళీ అందులోంచి బయటికి రావడం, లైఫ్ ని మళ్ళీ ఫేస్ చేయడం అన్నది ఐ డోంట్ థింక్ దట్స్ అ బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఎనీవన్ కెన్ గెట్. అది ఎవరికి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, రాజు, యు మేడ్ us to sit edge of the seat. What hats off అండి, hats off. And Shubha, you complimented very well. The way you looked at him, high contact కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ లో కానివ్వండి, ఓ మై గాడ్, ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఈ రోజు మేము తీసుకున్న టాపిక్ కి చాలా చాలా రిలవెంట్ గా, బ్యూటిఫుల్ గా ఒక పిక్చర్ చూపించారు మా ముందు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్రేమించుకున్నారని వాళ్ళు తెలుసు, కానీ మీరు ఒక 5 minutes లో ఆ ప్రేమని, ఆ ఇంటెన్సిటీని, ఆ యాక్ట్, మీ డాన్స్ మూవ్స్, మీ ఎనర్జీ, మీ ప్యాషన్ అసలు హార్ట్ లోపలికి ఇలా వెళ్ళిపోయింది. ఐ కాంట్ డిస్క్రైబ్ యువర్ యాక్ట్ గురించి. సో ఇప్పుడేమంటారు అబ్బాయిలు అమ్మాయిలు, ఇంకా బ్రేకప్ గురించే మాట్లాడుకుంటామా లేదా ఇలాంటి ఒక ప్యూర్ లవ్ గురించి మాట్లాడదామా? Love. Let's not fall in love. Let's rise in love. Let's live with love. Love with love. Love is love. And Shweta, ప్యూర్ లవ్ అనేది నేను మా మదర్ ఫాదర్ విషయంలో చూశాను. లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో వెన్ మై మదర్ పాస్డ్ అవే, పేరు చెప్పాలి కదా మనం, మా ఫాదర్ చాలా లో వాయిస్ లో చెప్పారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాన్నగారు చనిపోయారు. ఇంద్రజ గారు చెప్పినట్టు ప్రతి వ్యక్తికి ఇంకొక మనిషి మనల్ని చిన్నగా ఉన్నప్పటి నుండి ప్రేమగా ఉండాలి అంటే, ఇన్నోసెన్స్ మనల్ని, that purity is true, real. We all want to be loved, we all want to love. ఇక్కడ ఉన్న అంటే ఇది చాలా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీలో we've called all of us. I wish each and every person here, ప్రతి వ్యూవర్ కి కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళని ప్రేమించి, కమర్షియల్ గా కాకుండా ప్యూర్ గా టు గ్రో విత్ దట్ పర్సన్, సెల్ఫ్లెస్ గా ఒక కేర్ ఎవ్రీబడి డిజర్వ్స్. అండ్ ఐ హోప్, అండ్ ఫర్ మీ ఆల్సో, ఐ హోప్ I find that love, and each and every one of you in the room, I wish love to all of you. Thank you so much. And yes, love is eternal, and eternal love andarki dakkalani ee Valentine's Day korukuntunnamu. Thank you so much. Thank you.